#90s అనే సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న కంటెంట్ క్రియేటర్ మౌలి హీరోగా, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హీరోయిన్ శివాని హీరోయిన్ గా లిటిల్ హార్ట్స్ అనే సినిమా అనౌన్స్ చేశారు. ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీగా రూపొందిన ఈ సినిమాని థియేటర్లోకి తీసుకొచ్చారు బన్నీ వాసు అండ్ ఫ్రెండ్స్. సినిమా ప్రమోషనల్ కంటెంట్ అంతా వర్కౌట్ అయింది. సినిమా చూడాలని ఆసక్తి ప్రేక్షకుల్లో ఏర్పడింది. అయితే రిలీజ్ కి ఒక రోజు ముందుగానే సినిమాని ప్రీమియర్ షోగా ప్రదర్శించారు. సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. అఖిల్ కి చదువు మీద పెద్దగా ఆసక్తి ఉండదు. ఇంటర్ పూర్తయిన తర్వాత అతన్ని ఎలా అయినా ఇంజనీరింగ్ చేయాలని తండ్రి రాజీవ్ కనకాల ప్రయత్నిస్తూ ఉంటాడు. అందులో భాగంగానే లాంగ్ టర్మ్ ఎంసెట్ కోచింగ్ కోసం ఒక చోట జాయిన్ చేస్తాడు. అప్పటికే ఒక బ్రేకప్ తో బాధపడుతున్న అఖిల్ అక్కడ మెడిసిన్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం వస్తున్న కాత్యాయనితో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత కాత్యాయని కూడా అఖిల్ తో ప్రేమలో పడుతుంది. ఇక వీరిద్దరి జంట చట్టపట్టాలు వేస్తూ తిరుగుతున్న సమయంలో కాత్యాయని ఇంట్లో వీరి ప్రేమ విషయం తెలుస్తుంది. దీంతో ఆమెను బెంగళూరు పంపించి చదివించే ప్రయత్నం చేస్తారు. మరి వీరి ప్రేమ ఫలించిందా? కాత్యాయని అఖిల్ ఒకటయ్యారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ: ఈ సినిమా దర్శకుడి ముఖ్య ఉద్దేశం ప్రేక్షకుడిని థియేటర్లో కడుపుబ్బా నవ్వించి బయటకి పంపడమే. అందుకోసం 90s కిడ్స్ కనెక్ట్ అయ్యేలా చాలా సీన్స్ రాసుకున్నాడు. జియో సిమ్ రాకముందు, వచ్చిన తర్వాత అంటూ విడదీసుకొని కథలు మొదలుపెట్టిన ఆయన ముందుగా మౌలి పాత్ర పరిచయం, తర్వాత హీరోయిన్ తో ప్రేమలో పడడం అంటూ ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా నడిపించాడు. నిజానికి కథగా చెప్పుకోవాలంటే పెద్ద అద్భుతమైన కథ ఏమీ కాదు. గతంలో మనం ఇలాంటి సినిమాలు ఎన్నో చూసాం. కానీ మౌలి తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. తన స్నేహితుడు మధు పాత్రధారితో కలిసి కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఆసక్తికరంగా సాగిపోతే సెకండ్ హాఫ్ కూడా దాదాపు అలాగే సాగుతుంది. కానీ చాలా ప్రిడిక్టబుల్ స్టోరీ. కానీ ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశాడు. సెకండ్ హాఫ్ లో కథ పెద్దగా ఏమీ అనిపించదు. ఉన్నదాన్నే లాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. మొత్తంగా లాజిక్స్ లేకుండా ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా రూపొందించిన ఈ సినిమా దాదాపుగా నవ్వించే విషయంలో సఫలమైనట్లే. నటీనటుల విషయానికి వస్తే మౌలి పాత్రతో వన్ మ్యాన్ ఆర్మీలా నవ్వించే ప్రయత్నం చేశాడు. అతనికి మధు పాత్రధారి తోడయ్యాడు. శివాని చాలా చోట్ల అందంగా కనిపిస్తూనే తన భావశైలిలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. రాజీవ్ కనకాలకు పెద్ద పాత్ర కాకపోయినా చెప్పుకోదగ్గ పాత్రే పడింది. కాంచీకి చాలా కాలం తర్వాత కాస్త నిడివి ఉన్న పాత్ర దక్కింది అని చెప్పొచ్చు. మిగతా పాత్రధారులందరూ ఆకట్టుకునేలా నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే కథ పెద్దగా లేకపోయినా డైలాగ్స్ మాత్రం బాగున్నాయి. నవ్విస్తూనే ఆలోచింపజేసేలా రాసుకున్నారు. సినిమాకి ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది సంగీతం. స్పీడ్ బ్రేకర్లు అనిపించకుండా సరదాగా సాగిపోయే పాటలతో పాటు నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కొత్తగా ఉంది. నిడివి తక్కువగానే ఉన్న సెకండ్ హాఫ్ ఇంకా ల్యాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఫైనల్లీ ఈ లిటిల్ హార్ట్స్ ఓ సరదా టైం పాస్ మూవీ. కానీ షరతులు వర్తిస్తాయి.